బాలకృష్ణుని యశోదాదేవి తడిపేయడము చూశాడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ. శ్రీకృష్ణ కర్ణామృతంలో మహానుభావుడు బిల్వమంగళుడు చెబుతాడు ఈ శ్లోకాన్ని. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ వారాక జన్మని బభూవుకు అమీ సముద్రాగ తం నామనాథం అరవింద దృశ్యం యశోదా తం నామనాథం అరవింద దృశ్యం యశోదా పాణిద్వయాంతరజలైః స్నపయాం బభూవా పాణిద్వయాంతరజలైః స్నపయాం బభూవా. ఏ మహానుభావుడు వరాహావతారంలో ఉండగా భూదేవి సప్త సముద్రాల యొక్క నీటితో కూడా ఈయన యొక్క 7 వెంట్రుకల్ని కూడా తడపలేక నేను అశక్తురాలని అందో, ఆ మహానుభావుడు వేళ యశోద కాళ్ళ మీద పడుకునుంటే ఇప్పుడు దోసి నీళ్లతో మొత్తం తడిపేస్తోంది, ఎంత అదృష్టవంతురాలు అనుకున్నట్ట. భూదేవికి లొంగలేదమ్మా, యశోదకి లొంగాడు. కారణం తెలుసా? ప్రేమ. ప్రేమ, తల్లి ప్రేమకి లొంగిపోయాడు ఆయన. భూదేవిది భార్య కోరే కోరిక, సంతానం కావాలి, నువ్వు అందంగా ఉన్నావు, నీ స్పర్శ బాగుంది, ఇవన్నీ వేరే వ్యవహారాలు ఇవి. యశోద అలాంటిది ఏం కోరలా. తల్లి ఆవిడ. నాన్న నువ్వు బాగుంటే చాలు, నాకేం వద్దురా. తల్లి ఏం కోరుతుందండి? కొడుకు బాగుంటే చాలు, కూతురు బాగుంటే చాలు. నీ నుంచి ఇది కావాలని ఏ తల్లి అడగదండి. ఆళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు. అవసరమైతే త్యాగం కూడా చేసేస్తాం. నా పేరున్నది వాడికి ఇచ్చేయండి ఉంటుంది. తల్లి ఏం కోరదు. అందుకని యశోద తల్లి కృష్ణుడి నుంచి ఏం కోరలేదు. ఆ కోరని వాళ్ళకి లొంగిపోతాడు భగవంతుడు, కోరికలు ఉన్న వాళ్ళకి లొంగడు. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. జన్మ జలధౌ నిమగ్నానాం దౌష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇంత అందమైన కవిత్వం శంకరాచార్య స్వామి చెబుతాడు కాబట్టి అమ్మవారు 2 చెవులు పెట్టి ఆయన కవిత్వాన్ని వింటోందిట. అప్పుడు శంకరాచార్య స్వామికి ఇంకో ఆలోచన వచ్చింది. ఒక్కసారి తాను పాడుతున్న ఈ శ్లోకాలన్నీ అమ్మవారు వింటోంది అని, అమ్మా ఇప్పుడు నువ్వు వింటున్నావు కదా, నాకు అర్థమైంది. నీ 2 కళ్ళు మామూలుగా ఉంటాయి, కానీ 3వ కన్ను ఎర్రగా ఉంటుంది కదా అమ్మవారు. త్రినేత్ర త్రయంబక, 3వ కన్ను ఎర్రగా ఉంటుంది కదమ్మా. శివుడిలాగే నీకు కూడా ఆ 3వ కన్ను ఎర్రగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్ట. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేపౌ భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతం దృష్ట్వా తవ నవరసాస్వాద తరళం అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. కవీనాం సందర్భస్తపక మకరందైకరసికం. అమ్మవారు 2 చెవులు కూడా ఇలా చాపుకుని శంకరాచార్య వంటి వారు శ్లోకాలు చదువుతూ ఉంటే, రామదాసు వంటి వారు కీర్తనలు పాడుతూ ఉంటే, త్యాగరాజస్వామి వంటి వారు అంతా రామమయమని పాడుతూ ఉంటే ఆవిడ ఆనందంగా వింటుంది. ఎంత ఆనందంగా అంటే మీరంతా ఎలాగా మంచి మాటలు వస్తుంటే ఇలా చెవులు విచ్చి వింటారు కదా. ఒక్క మాట కూడా పోకూడదు, ఒక్క మాట కూడా పోకూడదు. పక్క వాళ్ళు ఏదైనా మాట్లాడకపోతే ఉరికా అంటారు కదా వెంటనే. ఎప్పుడే సోది ఇంటికెళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సోది విన్నామంటే ఈ లోపు 2 వాక్యాలు ఎగిరిపోతాయి. మనకు బాగా లేదనుకోండి బయటికి వెళ్ళిపోవచ్చు. బాగుండి వింటున్నాము అంటే ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి కదా, ప్రయోజనం ఏముంది. లేతే ఆ ప్రయోజనం కోసం మనం శ్రద్ధగా వింటున్నప్పుడు ఎవ్వరు మనని ఏ రకమైన ఆటంకం కలిగించినా నచ్చదు, మనకు కోపడతాం కూడాను. అంత శ్రద్ధగా వింటాం కదా ఖచ్చితంగా. అలాగా అమ్మవారు కూడా శంకరాచార్య స్వామి, వ్యాస మహర్షి లాంటి మహానుభావులు రామాయణ భారత భాగవతాల ద్వారా, శివానంద లహరి, సౌందర్య లహరి ద్వారా చెప్పేటువంటి మధురమైన కవిత్వాన్ని వింటోందిట. అప్పుడు ఆవిడ 2 చెవులు ఇలా సాగినట్టుగా అయ్యాయిట. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికౌ కటాక్ష వ్యాక్షేపౌ. అది మకరందం ఉంటుంది కవిత్వంలో. ఎప్పుడు మకరంద రసం, తేనె ఉంటుంది, మాధుర్యం అంటాం మనం. ఎంత మధురంగా ఉందో కవిత్వం అంటాం. ఉప్పగా ఉంది, కారంగా ఉంది అనం కవిత్వాన్ని. మధురంగా ఉందంటాం. మధురంగా ఉంటేనే కవిత్వం. మాధుర్యం అంటే తేనె కదా. తేనె ఎవరు కోరుకుంటారండి? తుమ్మెదలు కోరుకుంటాయి. తేనె కోసం వచ్చేది ఎవరు? తేనెటీగలాగా, తుమ్మెదలాగా. అమ్మవారి ముఖంలో తుమ్మెదలు ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయంటే కనురెప్పల రూపంలో ఉన్నాయట. అది శంకరాచార్య వర్ణన. కనురెప్పల వెంట్రుకలు తుమ్మెదల్లా ఉంటాయి, నల్లగా సన్నగా ఉంటాయి. సరిగ్గా తుమ్మెదలు అలాగే ఉంటాయి, సన్నగా నల్లగా ఉంటాయి. అందుకని ఈ కనురెప్పల వెంట్రుకలు తుమ్మెదల్లా ఉన్నాయట. శంకరాచార్య స్వామి వంటి మహాకవులు చెబుతున్న కవిత్వ మకరందం అమ్మవారి చెవుల్లో పడుతోందట. అందుకని ఈ కనురెప్పలు ఏమనుకున్నాయట, మేము తుమ్మెదలం, మాకు మకరందం కావాలంటే చెవుల వరకు సాగాలి కదా అని ఈ కళ్ళు చెవుల వరకు సాగాయట. ఇంతకీ చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయని చెప్పడం. కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. చెంపకు చారెడు కళ్ళు అంటారు చూడండి, అది లెక్క. చెంపకు చారెడు, చారెడు అంటే ఇది లెక్క. ఇది దోషెడు, దోషుల్లో సగం చారెడు.
చెంపకుశారుడు కళ్ళు అని పూర్వం సినిమా పాట కూడా ఉండేది. అంటే ఇక్కడి నుంచి ఈ చెంప ఇలా చెయ్యి ఇలా పడితే ఈ కన్ను ఎలా ఉండాలంటే చెవి వరకు ఉండాలి. అది అందమైన కన్ను. భీమవరం మా ఊళ్ళమ్మ వరకు ఉంటుంది, అలా వెళ్ళి చూడండి. అది అందమైన కన్ను. అలా ఎందుకుందో చెబుతున్నాడు ఇక్కడ. అంత పొడుగు ఎందుకు సాగే చెవుల వరకు ఉంటే కవులు చెప్పేటువంటి ఈ కవిత్వ మకరందం చెవిలో పడుతుంది కదా, కళ్ళలో పడదు కదా. ఆ చెవి దగ్గరికి సాగితే కానీ మనకి మకరందం అందదు కదా అని కనురెప్పల 9 అనుకున్నాయిట. అనుకుని రెప్పలు సాగే. రెప్పలు సాగితే కళ్ళు కూడా సాగుతాయి కదా, ఉట్టి రెప్పలే సాగుతాయి ఏమిటి. రెప్పల వెంట్రుకలు సాగితే రెప్పలు సాగుతాయి, రెప్పలు సాగితే కళ్ళు కూడా సాగుతాయి. అప్పుడు ఒక చిత్రం జరిగిందిట. 2 కళ్ళు సాగితే ఇలా చెవి వరకు వెళ్ళిపోతే ఈ మధ్యలో 3వ కన్ను ఉందిగా, దానికి అసూయ వచ్చిందిట. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాడికి ఒకడికి జీతం పెంచి ఇంకో 2కి పెంచకపోతే రాదు, మరి మేమంతా సమానంగా పనిచేసాం, నాకు ఎందుకు ఇవ్వలేదంటాడు. కళ్ళు అన్నాక అన్నీ ఒకటే కదా. 2 కళ్ళునేమో చెవుల వరకు చేరిపోయాయి. 3వ కంటకి అసూయ వచ్చి అనుకుందరు అక్కడికి వెళ్ళా ఏమిటి, ఏం పని అనుకుందట. అక్కడ కవిత్వపు మకరందాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా తెలిసి తను కూడా సాగుదామని ప్రయత్నించారు. అది సాగదు. ఎందుకంటే ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, ఇది నిలువుగా ఉంటుంది. పైగా అది సాగడం కోసం తెరుచుకుంటే ప్రమాదం, అందులోంచి అగ్ని వస్తుంది, మొత్తం ప్రపంచం ప్రళయం అయిపోతుంది. అమ్మవారు నువ్వు సాగడానికి వీల్లేదో, నీ ఉద్దేశం వేరు. ఆ 2 కళ్ళు అలా సాగచ్చు, తెల్లగా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి. నువ్వు ఎర్రగా ఉంటావు, నీ తలకాయ అగ్ని సాగితే అలాగే ప్రపంచం నాశనం అయిపోతుంది, నా బిడ్డలు నాశనం అయిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా, నువ్వు సాగడానికి వీలు లేదు అంటే ఆ కంటికి అనిపించిందిట. ఈ 2 కళ్ళకి పట్టిన అదృష్టం నాకు పట్టలేదు కదా అని ఆ 3వ కన్ను ఎర్రగా మారిందిటమ్మా. అది శంకరాచార్య కవిత్వం, అది శంకరాచార్య కవిత్వం. ఏం చెప్పాలి మహానుభావుడు గురించి. కవీనాం సందర్భస్తబక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేపౌ భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళం అసూయా సంసర్గాత్ అలికనయనం కంచిదరుణం. అక్కడికి వెళ్ళి ఈ చెవులు కళ్ళు ఏం చేస్తున్నాం, ఇంకా రావట్లా, అక్కడే మకం పెట్టేసాయి. అంటే పొడుగ్గాల ఉండిపోయాయి. ఇప్పుడు కాటుకు పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓ కాటికి బరిని 2 రోజుల్లో అయిపోతుంది. అందుకని ఇలా పెట్టుకుంటే చూసి ఈ 3వ గంటకు అసూయ ఇచ్చింది. పోనీ వెడితే వెళ్ళే రావచ్చుగా. ఈ మనుషుల లక్షణాలనే దేవతలకు కూడా ఆపాదించి రసవత్తరమైన మాటలు చెప్పడమే మహాకవిత్వం అంటారు. అందులో శంకరాచార్యని మించిన వారు లేరు. ఆయన ఇంతకీ ఈ కవిత్వం ఎలా వచ్చిందో చెబుతున్నారు ఇప్పుడు. ఏ దేవి దయ వల్ల ఈ కవిత్వం వచ్చిందంటే తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. దయాపత్యాదత్తం ద్రవిడ శిశు ఆస్వాద్యతవయతు. దయాపత్యాదత్తం ద్రవిడ శిశుర ఆస్వాద్యతవయతు. కవీనా ప్రౌఢానామజని కమనీయ కవయిత. పూర్వం నుంచి కూడా భారతదేశంలో ఒక లక్షణం ఉందండి. ఈ మధ్య బాగా తగ్గింది, కానీ ఇదివరకు ఉండేది. భోజమహారాజు కాలం నుంచి కూడా మహారాజుల ఆస్థానంలో ఉత్తరాది కవులకు ఉన్నంత ప్రాధాన్యం దక్షిణాది కవులకు ఉండేది కాదు. ఇవి ఉంటాయి, ప్రాంతీయమైన భేదాలు ఇవి సృష్టి ప్రారంభం నుంచి ఉంటాయి. ఏం చేస్తుంది దానికి ఉంటాయి, ఎక్కడ డామినేషన్ అక్కడ. కానీ ఇవాళ మనం సంతోషించాల్సింది ఏమిటి అంటే 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత కనీసం 7-8 ఏళ్లుగా పద్మశ్రీ వంటి పురస్కారాలు మారుమూల ఉన్న సామాన్యులకు అందుతున్నాయండి. మనం సంతోషించాలి. ఎవరి ప్రతిభను గురించి వారు డబ్బా కొట్టుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు నీ ప్రతిభను నువ్వు ప్రదర్శించు చాలు, అది చేరేవాడికి చేరుతుంది. అది అమ్మవారు చూసుకుంటుంది. ఎందుకంటే మనం 6 అడుగులు ఎత్తు కూడా లేవు, ఆవిడ 90 అడుగులు ఉందండి, చూసుకుంటుందండి. మొత్తం ప్రపంచానికి అమ్మేస్తుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేస్తుంది, ఒరే అబ్బాయి వీడిని చూసుకో అని. మనం ఏం చేస్తాం, ఇక్కడ 6 అడుగులు కూడా లేవు, ఇక్కడ 90 అడుగులు ఉంది ఆవిడ. పైగా అది పంచలోహ విగ్రహం. మొత్తం ఎంతమందికైనా చెప్పొచ్చు. బంగారం కొందరికి ఇష్టం, వెండి కొందరికి ఇష్టం, పంచలోహాలు అంటే అన్నీ ఉంటాయి. ఎటు పంచేంద్రియాలతో ఉండే ఏ మనిషికైనా ఆవిడ చెప్పేయగలదు. పంచలోహాల సమ్మేళనం కదా, మానవులు కూడా సమ్మేళనమే కదా మనస్తత్వం. ఎటువంటి మనస్తత్వం ఉన్నవాడికైనా వాసవిదేవి ఓసారి చెవిలో చెప్పేసి మా వాడి సంగతి చూడరా అంటే అంతే, మర్నాటికి మనం ఖాయం సన్మానం. అది ఎలా వెళ్ళిందంటే మనకు తెలియదు, మనం కోరకూడదు, దండం పెట్టుకోవడమే నాకు తెలియదమ్మా నన్ను కాపాడు, ఆవిడ చూసుకుంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పూర్వం కూడా భేదం ఉండేదండి కొంచెం. కాళిదాసు
మీరు మహాకవుల పేర్లు సంస్కృతంలో వినండి. భవభూతి, మయుడు, మయూరుడు, బాణుడు అంతా ఉత్తరాది వాళ్ళే. మరి దక్షిణాదిన కవులు లేరా అంటే ఉన్నారు. శంకరాచార్య కాలం నాటికి కూడా దక్షిణాది కవులకి ప్రాధాన్యం తక్కువే. అందుకని ఆయన ఏమంటున్నారు అంటే, ద్రవిడ శిశుర ఆస్వాద్యత వయతు తమస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావార పరివహతి సరస్వతమివ. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావార పరివహతి సరస్వతమివ. అమ్మా, నేను ద్రవిడ శిశువుని, దాక్షిణాత్యుని. శంకరాచార్య ఎక్కడ పుట్టారని? కేరళ, కాలడి. ఎక్కడ కేరళ అంటే భారతదేశానికి చివర. ఆయన కాశ్మీర్ వెళ్ళి సర్వంజపీఠాన్ని అధిరోహించాడు. అది ఎక్కడ? ఆ చివర. ఈ చివరి నుంచి ఆ చివర వరకు ఏ వాహనాలు లేని రోజుల్లో కేవలం పాదయాత్ర చేసి యావత్ భారతదేశాన్ని తాత్వికంగా ఏకం చేసిన జగద్గురువు శంకరాచార్య. జగద్గురువు శంకరాచార్య. ఇంత పాదయాత్ర చేసిన ఆయన బతికింది 32 ఏళ్ళు. ఇంత చేస్తే ఈ పాదయాత్ర చేస్తూనే, అన్ని దేవాలయాలు దర్శిస్తూనే, ఎక్కడ దేవాలయం ఉన్నా దేవుడి మీద స్తోత్రం చెబుతూనే మొత్తం 153 రచనలు చేశారమ్మా. 153, 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు. ఇంత సేవ ఆధ్యాత్మిక సాహిత్యానికి చేసిన వాడు మన మతంలో కాదమ్మా, ప్రపంచంలో ఉండే ఏ మతాల్లో కనపడ్డు. ఏ మతాల్లో కనపడ్డా అనుమానం వెళ్ళేది. ఇంకా అది కూడా 32 ఏళ్లలో. 70 ఏళ్ళు బతికాడా ఏమన్నానా? అందులో 10 ఏళ్ళు బాల్యంలోనే గడిచిపోతుంది. అంత కృషి చేశాడు. మనం ఇంత వయస్సు ఉండి ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. మనం ఏమీ పుస్తకాలు కొత్తగా రాయక్కర్లేదు. ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని చేస్తే చాలు, ఆచరిస్తే చాలు, ఇంకేం అక్కర్లా. కొత్తగా రాయాల్సింది ఏం లేదు అసలు. చాలామంది వాళ్ళే రాసేసారు. అంతే. మనం ఇప్పుడు ప్రోత్సహించాల్సింది రచయితలను కాదు, పాఠకుల్ని. పాఠకుల్ని ప్రోత్సహించాలి. పుస్తకాలు చదివేవాడు ఉంటే రాసేవాడు రాస్తారండి. 100 మంది పుస్తకం చదువుతున్నారంటే రాయమని చెప్పేది ఏమిటి? ఆయనే రాస్తాడు. చదివేవాడు లేరు కాబట్టి రాసినా ఉపయోగం లేదు. ఇక్కడ పుస్తకాలన్నీ బహుమతులు ఇచ్చుకోవడానికి పనికొస్తున్నాయి. ఎవడో చదవట్లా. అంటే ప్రోత్సహించవలసింది రచయితలను కాదండి, పాఠకుల్ని. పాఠకులను ప్రోత్సహిస్తే అప్రయత్నంగా రచయితలు పుట్టుకొస్తారు, మనం చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అంటున్నారు, నేను ద్రవిడ శిశువునైనా దాక్షిణాత్యునైనా బహుశా నీ దయ వల్ల వినాయకుళ్లాగా, కుమారస్వామిలాగా నీ ఒళ్ళో పడుకుని పాలు తాగుంటానమ్మా. అందుకే నాకు ఈ మహాకవిత్వం వచ్చింది అంటున్నారు ఆయన. ఖచ్చితంగా ఆదిపరాశక్తి యొక్క ఒళ్ళో పడుకుని పాలు తాగుంటానమ్మా. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావారక పరివహతి సరస్వతమివ. నీ స్తన్యాన్ని నేను సేవించుంటా. పైగా అమ్మవారిని ఏమంటున్నారు? ధరణిధర కన్యే, పర్వతరాజ కుమార్తె. అంటే పర్వతంలో ఓషధులు ఎన్నుంటాయి? కొన్ని లక్షలు ఉంటాయి. పర్వతంలో చెట్లు ఎన్నుంటాయి? కొన్ని లక్షలు ఉంటాయి. పర్వతం మీద కురిసిన నీరు ఎంత ఉంటుంది? కొన్ని కోట్ల టీఎంసీలు ఉంటుంది. అలాగే అమ్మవారి స్తన్యం కూడా అంత విలువైనది, అంత విలువైనది. అందుకే ఇక్కడ ఊరికే పార్వతి అని ఏదో మామూలు మాట అనకుండా ధరణిధర కన్యే, హిమాలయ పర్వతరాజ కుమార్తెవమ్మ. హిమాలయంలో ఎన్ని ఓషధులు ఉన్నాయో, హిమాలయంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో, హిమాలయాల్లో ఎంత చల్లదనం ఉందో, నీ పాలల్లో అంత చల్లదనం, అన్ని రత్నాలు, అన్ని ఓషధులు ఉన్నాయమ్మా. నాకు రోగం లేకుండా 32 ఏళ్ళు బతకగలిగాను అంటే నీ పాలు సేవించడం వల్లే అన్నాడు ఆయన. అమ్మవారి పాలు అంటే అర్థం చేసుకుందామమ్మా, అమ్మవారి కరుణ. ఆ కరుణనే పాలు అన్నాడు ఆయన. ద్రవిడ శిశుర ఆస్వాద్యతవయతు కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. దాక్షిణాత్య దేశంలో, భారతదేశం చిట్ట చివర పుట్టినటువంటి నేను కూడా ఉత్తరాది కవులతో సమానంగా కాదమ్మా, వారికంటే ఎక్కువ గౌరవం పొంది క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించగలిగాను అంటే అమ్మా ఆదిపరాశక్తి నీ కరుణ తప్ప మరొక్కటి లేదు అన్నారు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు, ఎవరిని మనం జయించలేకపోయినా, బయట శత్రువుల్ని జయించలేకపోతే నష్టం లేదండి, లోపల శత్రువుల్ని జయించాలి. ఆ లోపల శత్రువులే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి జయిస్తే బయట శత్రువుల్ని జయించడం పెద్ద నష్టం కాదు. ప్రహ్లాద చరిత్రలో పెద్ద కష్టం కాదు. ప్రహ్లాద చరిత్రలో నేను లోకాలన్నీ గెలిచాను, నువ్వు నా మాట ఎందుకు వినవని హిరణ్యకశ్యపుడు అంటే ప్రహ్లాదుడు ఏమంటాడు? లోకములన్నీ గడియులోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు,
నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుడార్వుల ప్రభిన్నుల చేసిన నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రుడార్వుల ప్రభిన్నుల చేసిన లోకములో ఇంక లోకంలో నువ్వు గెలవలేనిదేముంటుంది అంటాడు. లోకమంది ఎదియు నీకునుండదు. అబ్బాయి హిరణ్యకశ్యప మహారాజా, నువ్వు తండ్రివి కావచ్చే, లోకాలన్నీ గెలిచావు, కానీ లోపల ఉన్న శత్రువుల్ని గెలవలా. కామాన్ని గెలిచావా, క్రోధాన్ని గెలిచావా? ఎందుకు దేవుడి మీద అంత కోపం? మనుషుల మీదే పనికిరాదు కదా కోపం, దేవుడి మీద పెట్టుకున్నావు. దేవుడు ఎక్కడా అంటావు, నీకు చూపించాల్సిన పని నాకేమిటి ఎక్కడ? ఎవరైనా నాస్తికత్వంతో వాదన చేస్తే దయచేసి వారితో వాదించకండి అమ్మా, సమయం వృధా అయిపోతుంది. ఎప్పుడూ జీవితంలో చర్చ చేసేటప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది, సమయం కలిసి వస్తుంది. ఏమిటో తెలుసా? వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం మంచిదమ్మా, గొడవ లేకుండా. ఎందుకు మనం వ్యతిరేకమైన వాళ్ళతో మనం వాదిస్తూ కూర్చోవాలి? మన టైం వేస్ట్ ఇది. అనుకూలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఆచరించు. ఆ గుళ్ళోకి వెళితేనే జ్ఞానం వస్తుందా, గుళ్ళోకి వెళ్ళాలా అంటే నువ్వు మానే, నేను పెడతానని చెప్పు. ఇక గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రయోజనాల గురించి వాళ్ళతో వాదించడం మనకేమిటండి? మనకి ఇదో పెద్ద వ్యాధి. అందరినీ వాదించి మన వర్గం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే పనే వాళ్ళు చేయాలి. ఇది చాలా పొరపాటు అభిప్రాయం. అంతకంటే మనం చేయవలసింది ఏమిటంటే, వ్యతిరేకులతో వాదిస్తూ కూర్చునే కంటే అనుకూలతో కలిసి ఆచరించవయ్యా, గొడవ ఎందుకు నీకు? నీకు అనుకూలమైన వాళ్ళతో కలిసి నువ్వు ఆచరిస్తుంటే మిగిలిన వాళ్ళు చూస్తారు, నేర్చుకుంటారు. చూడరు, నీకేమిటి నష్టం? వాళ్ళందరినీ ఆస్తికుల్ని భగవద్భక్తుల్ని చేయడం, ఒకే దేవుణ్ణి పూజించేలా చేయడం మనకేం పనండి? మనకెందుకది? ఈ చాదస్తం పెట్టుకోకూడదు. ఇదో అహంకారం. ఇది నేనున్న మార్గంలోనే అందరూ ఉండాలి, అది అహంకారం. అది ఉండరు, వారి మార్గాలు వారికి ఉంటాయి. అది మంచిదైతే మంచి, చెడ్డదైతే చెడ్డ, వారు అనుభవిస్తారు. నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు? అందుకని ఇతరులతో ఊరికే వాదిస్తూ కూర్చోకూడదండి. భక్తుడైన వాడు ఎవడు ఎప్పుడు ఎవరితో వాదించడు. ఆ సమయంలో భగవన్నామస్మరణ చేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ వాదించే వ్యక్తిలో మార్పు వీడి మొహం చూడగానే వచ్చేస్తుంది. రేపొద్దున ఆలోచించక్కర్లేదు. ఇంకా జపం అంత శక్తివంతమైంది. దయచేసి జపం చేయండి. నేను ప్రతి ప్రవచనంలో చెబుతున్నా, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లో మీరే మీకు నచ్చిన చోట కూర్చుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరించండి. అరగంట సేపు మనస్సును నియంత్రించి భగవన్నామం మీద పెట్టండి. 6 నెలల్లో మీ ఇళ్లల్లో అద్భుతాలు జరుగుతాయమ్మా, అద్భుతాలు జరుగుతాయి, సందేహమే లేదు. మీ జీవితమే మారిపోతుంది. నేను ఇదివరకు మనిషినేనా అనుకుంటారు. ఖచ్చితంగా అంత మార్పు వస్తుంది, అంత మార్పు. దారిద్ర్యం పోతుంది, రుణబాధలు పోతాయి, పిల్లలతో, భర్తతో, భార్యతో, ఎవరితో సమస్యలు ఉండవు, అపూర్వమైన ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. భగవన్నామస్మరణ జపం అంత గొప్పవి, అన్నిటికంటే అది గొప్పది. అది చెయ్యాలి. ఆ సమయం దానికోసం వాడాలి. కానీ ఎవడో గొట్టంగాడితో కూర్చొని వాదిస్తూ కూర్చోవడం మనకేమిటండి? వాడిని మార్చడం మనకేమిటిది? మన సమయం వృధా అయిపోతుంది ఇక్కడ. అందుకే ఎప్పుడు వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం చాలా మంచిది. అంచేత మన అంతఃశత్రువులనే మనం గెలిచే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఉపాయం ఏమిటో చెబుతున్నాడు. పరాజయితుం రుద్రం ద్విగుణ శరగర్భం గిరిశుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలా పాదయుగళి నకాగ్రచ్ఛద్మానక సురమకుట శాణైకనిక శాఖ. మన్మథుడు శివుడు తపస్సు చేస్తూ ఉండగా పార్వతీదేవి మీద ఆయనకి వ్యామోహం కలిగించాలనే ఉద్దేశంతో బాణాలు వేసాడు. పురాణ కథ మనకి తెలుసున్నది. కానీ శివుడు లొంగలేదు. శివుడా మజాక లొంగకపోగా ఏం చేశాడు? ఒక్కసారి లోపలికి చూసి, అసలు ఎవడు ఊరికే నన్ను బాధ పెడుతున్నాడు ఇక్కడ? ఎందుకంటే ఈయన తపో విరామ సమయంలో కళ్ళు తెరిచాడు. అమ్మవారు అక్కడ ఉంది, 16 ఏళ్ల అమ్మాయి. మామూలు వాళ్ళని చూస్తేనే కొంతమందికి ఒళ్ళు తెలియదు అసలు. ఇక అమ్మవారి సౌందర్యాన్ని చూశాక ఒళ్ళు తెలుస్తుంది. ఆవిడ సౌందర్య లహరి. ఆవిడను చూడగానే వేరే భావన శివుడి మనస్సులో కూడా కలిగింది. కలగగానే ఎవరమ్మాయి నువ్వు, బాగున్నావే అంటూ పలకరింపులు మొదలెట్టేసేటప్పుడు ఇంకా ఎస్ఎంఎస్లు ఆ రోజుల్లో లేవు కాబట్టి కుదరలేదు, అంతే. వాట్సాప్ అన్నీ లేవు. అమ్మవారికి అది కావాలి. అసలు సేవ చేసే ఉద్దేశమే ఆయన చేసుకుందామని చెప్తోంది ఇవిడ. ఆయన చేసుకుందామనే చేస్తోంది. అందుకని ఆయన వల్ల పడ్డం ఇవిడికి కావాలి.
ఆవిడ సంతోషిస్తోంది ఆవిడ. కానీ శివుడు మూడో కన్ను కలిగిన వాడు. గమనించాలి, మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఉన్నవాడు ఎప్పుడు తప్పు చెయ్యడు. తప్పుడు ఆలోచన వచ్చినా ఒక్కసారి తిరగేసి ఆలోచించుకుంటాడు, ఏమిటి నా మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి. ఎప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు మన చూపు మీద మనం జాగ్రత్త పడాలి. ఎవరికేసినా పొరపాటును చూసామంటే అపార్థాలు వస్తాయి. 10 మందిలో ఉన్నప్పుడు మన చూపు జాగ్రత్తగా చూసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరమే ఉన్నప్పుడు అండి మన ఆలోచనని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అక్కడ ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేయక్కర్లేదు అనుకోవద్దు అంటారు. అది పెద్ద ప్రమాదం. అది ఆలోచన పెద్ద పుట్ట, ఇది మనస్సు పెద్ద పుట్ట. 1000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం అది కూడా ప్రమాదమే. ఎందుకంటే అదే ఆలోచిస్తూ పోతే కొన్నాళ్ళకి అది చేతల్లోకి వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. బాగా ఏ విషయమైనా ఆలోచించావు అంటే అది నువ్వు చేసి తీరతావు. ఇంకా వాడెవడో డబ్బు సంపాదించాడు, మనకేదో అసూయ వచ్చింది, ఇంకా సంపాదించాలి మాస్తమానం వాడి డబ్బు గురించి వాడి గురించే మాట్లాడుకున్నాం అనుకో, మన్నాడు మనం ఖచ్చితంగా ఎవడాస్తో కొట్టడానికి ప్రయత్నం చేసేస్తాం. ఎందుకంటే తీవ్రంగా ఆలోచించు ఆ విషయం, వదిలేయలేదు దాన్ని. అదే ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా మనసులో హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారండి సరిగ్గా. ఒకసారి ఆలోచన రావచ్చు ఎవరికైనా, వదిలేయమనంటే వదలడం. ఏమైనా సరే జైలుకి వెళ్ళాలి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఏమన్నా పొడి చేస్తాడు. ఏమైంది, వాడు సుఖపడ్డాడు, వాడు పైకి పోయాడు, వీడు లోపలికి పోయాడు, 25 ఏళ్ళు బయటికి రాడు. ఇంకా వాడు పైకి పోయాడు, సుఖపడ్డాడు, వీడు లోపలికి పోయాడు, రాడు. ఇంకా పైకి పోయిన వాడే కయ్యాం లోపల పోయిన వాడి కంటే. జైల్లో ఉన్నవాడి కంటే పైకి పోయిన వాడేనయ్యా, వాడు సుఖంగా ఉన్నాడు. వాడికి మొత్తం జీవితం నుంచే విముక్తి లభించింది, వీడు మొత్తం పోయి లోపల పడ్డాడు. ఎందుకు వచ్చిన ఆలోచనలు? ఈ హత్య ఆలోచనలు, అత్యాచారం ఆలోచనలు, ఆస్తులు కొట్టేసే ఆలోచనలు ఏవేవో వచ్చినప్పుడు కాస్త ఆగి ఒంటరిగా ఉండి అట్టు తిరగేయాలి. ఏమొస్తుంది దీనివల్ల? ఎంత చెడ్డ పేరు వస్తుంది, మనకు ఉన్నది చాలదా అంటే ఆలోచన పోయింది. సరిగ్గా శివుడు జ్ఞాననేత్రం అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఇదివరకు పెళ్ళి అయింది కదా నాకు సతీదేవని, దక్షుడు యజ్ఞం చేస్తే నేను వద్దన్నా సరే ఆవిడ వెళ్ళిపోయింది కదా, నాన్న గొడవ పెట్టి మా పుట్టింటి వాళ్ళు పిలిచారంటూను, అక్కడికి వెళ్ళి ఆ తండ్రి అవమానించాడు, యోగాగ్నిలో దగ్ధమైపోయింది కదా, ఇంక పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుని నేను ఇక్కడ కూర్చున్నాను కదా, మళ్ళీ ఈ పిల్లెవరు లేనిపోను గొడవ, ఇదే ఆలోచించాడు. ఇది మళ్ళీ ఇంతే తంత కదా, ఈవిడ వస్తుంది, ఈవిడ మాత్రం మాట వింటుంది ఏంటి వెందో ఏదో చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఏడుస్తూ కూర్చోవాలి, అక్కడ భార్య లేదు ఎందుకు వచ్చింది అని ఆయన వెంటనే ఏమనుకున్నాడంటే, అసలు ఈ ఆలోచన నాకు ఎక్కడ కలిగింది అని లోచూపుతో చూశాడమ్మా. అదే మన్మధుడు అని మనిషి ఎవరూ లేరు. మన్మథతి ఇది మన్మథ, మనస్సును మధించే పిచ్చి కోరికనే మన్మధుడు అంటారు. మనిషి ఎవరు లేరు ప్రత్యేకంగా. అందుకే మన్మధుడిని సంస్కృతంలో ఏమంటారో తెలుసా? అతనుహు అంటారు. అతనుహు అంటే తనువు లేనివాడు, శరీరము లేనివాడు. వాడికి శరీరం లేదు. శరీరం లేకుండానే ఒక మనోభావం రూపంలో మన ఇంత ఏడిపిస్తున్నాడు అంటే, కామవాంఛల రూపంలో. శరీరం ఉంటే ఇంకెంత ఏడిపిస్తాడో మీరు ఆలోచించండి. అటువంటి శరీరం లేని మనోభావాన్ని శివుడు దగ్ధం చేశాడు. కామదహనం అంటే అర్థం అది, కామదహనం అంటే అర్థం. కానీ ఏం చేశాడు విచిత్రం, కారణమైన కాముణ్ణి దహించాడు, అమ్మవారిని మాత్రం పెళ్లి చేసుకున్నాడు. దీన్ని నేనేమనాలే? అందుకే మన్మధుడు భార్య రతీదేవి ప్రశ్నించేదిరా, మా ఆయన మీరిద్దరికీ పెళ్లి చేయడం కోసం బాణాలు వేస్తే వాడిని చంపేస్తారా, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అంటే, పెళ్లి సంబంధం చూసిన పురోహితుడిని లేపేసి మీరు పెళ్లి చేసుకుంటారన్నమాట. ఆయన సంబంధం ఎందుకు చూశాడు? మీరు బాగుండాలనే కదా. సంబంధం చూసిన పురోహితుడు లేపేస్తారా? తప్పుడు సంబంధం తెచ్చేవని మీరు అదే పెళ్లి చేసుకుంటారా? మరి అది తప్పుడు సంబంధం అయినప్పుడు ఆ పెళ్లి చేసుకోకూడదు కదా, మరి మీరు ఎందుకు చేసుకున్నారు అంటే, పాపం శివుడు కూడా జవాబు చెప్పలేకపోతే అప్పుడు పార్వతీదేవి, నేను చెప్పిస్తా నీకెందుకు, ఆయన ఇప్పుడు నా వశం అయ్యాడు కదా, నేను చెప్పిస్తా అని చెప్పి పాపం ఆ శోభనం నాటి రాత్రి శివుడి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఊరికి ఈ చిటికెన వేలి గోరుతో ఆయన చిటికెన వేలి గోరు మీద ఇలా రాసింది. అంతే, ఆయన చేతం ఐసై అట్టై రొట్టై మట్టయిపోయాడు దెబ్బకి. అమ్మవారు అన్నా అంతే, ఆది పరాశక్తి అంటే అంతే. ఒక్కసారి ఇలా సరదాకి ఇలా అంది, అంతే అయిపోయి. ఇంక మళ్ళీ పెళ్లి కొడుకు పడిపోయాడు. ఇంకా నీకు ఏం కావాలి అన్నాడు, వాడిని బతికించడం అని చెప్పింది అంతే, ఇంకేం అడగల. ఆవిడ ఏడుస్తోంది. దేవతల్లో ఒక స్త్రీ రతీదేవి వితంతు అయిపోయింది. ఆవిడ వితంతు అయితే నేను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలనా, వాళ్ళ ఆయన బతికించండి అది. అప్పుడు గత్యంతరం లేక శివుడు ఏం చేశారంటే, భార్య కోరిక తీర్చడం కోసం బతకడమే కదా మీకు కావాల్సింది, కానీ వీడు బతుకుంటే లోకానికి ఇబ్బంది,
రతీదేవి వరకు కనపడతాడు, ఆవిడతో కాపురం చేస్తాడు, గ్యాస్ బండ తెస్తాడు, కొరియర్లన్నీ వసూలు చేసుకుంటాడు, ఇంటి దగ్గర అన్నీ చూసుకుంటాడు, ఉద్యోగం కూడా చేస్తాడు. కానీ లోకానికి కనపడ్డాడు ఈ మొగుడు. ఎందుకంటే గ్యాస్ బండ తేవడానికి ఇప్పుడు ఉండాలి కదా ఓ పని. అందుకని ఇంట్లో పనులన్నీ చేస్తాడు. రతీదేవి వరకు సేఫ్, కనపడతాడు, మిగిలిన వాళ్ళకి కనపడ్డావు. అలా అయితే బతికిస్తా అంటే సరే అంది. ఆవిడ కావాల్సింది ఆవిడకి కనపడమే కదండి, లోకానికి అందరికీ ఫోటో తీయాలేటి అవసరం లేదు. దీని మీద చాలా చమత్కారంగా శ్లోకం చెప్పారు శంకరాచార్య. అప్పుడు మన్మథుడు బాణాలేస్తే శివుడు లొంగలేదు, కానీ అమ్మవారిని పెళ్లి చేసుకున్నాక అమ్మవారిని వదలలేదుటమ్మా. 3 రోజులు కాదు 30 రోజులైనా అత్తారి ఇంట్లోంచి కదలలేదు. మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టేశాడు. అప్పుడు అంత బిగుసుకుని కూర్చున్నవాడికి ఇంత వ్యామోహం ఏమిటండి? అది ఆది పరాశక్తి యొక్క మాయ, సౌందర్య లహరి. ఆవిడ శివుణ్ణి పడేసింది. మన్ని పడేదా? ఇక్కడ మన్ని పడేదా? శివుణ్ణి పడేసిందండి. ఆ రకంగా శివుణ్ణి మన్మథుడు ఎందుకు గెలవగలిగాడో ఈయన చమత్కారంగా ఏం చెబుతున్నాడు అంటే, పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భం గిరిశుతే నిషంగం జంఘేతే విషమ విశిఖో బాఢమకృత. నేను శివుణ్ణి గెలవలేకపోయాను. తిరిగి శరీరం పొందిన మన్మథుడికి ఓ పట్టుదల వచ్చిందట. పట్టుదల వచ్చి ఆలోచించేట, అమ్మవారి వశం అయ్యాడు కదా, శివుణ్ణి గెలవాలంటే అమ్మవారికి పాదాలు పట్టుకోవాలి. అంటే ఎప్పుడు యుద్ధంలో ఓడిపోయిన వాడు ఎలా ఆలోచిస్తాడండి? ఆయుధాలు సరిగ్గా పనిచేయలేదండి. బోఫోర్స్ తుపాకులు కాకుండా డీఫోర్స్ తుపాకులు ఉంటే బాగా పనిచేసి ఇలాగే ఆలోచిస్తాడు. యుద్ధం ఉన్నవాడు ఇలాగే ఆలోచిస్తాడు. అసలు యుద్ధమే తప్పని ఆలోచించడు. ఎప్పుడు ఓడిపోయిన వాడికి పట్టుదల వస్తుంది కదా. మన్మథుడు కూడా పట్టుదల వచ్చి అనుకున్నట్ట, ఆయన దగ్గర 5 బాణాలు ఉన్నాయి. అరవిందం అశోకం చ చోతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయక. అరవింద పుష్పం, అశోక పుష్పం, మల్లికా పుష్పం, నీలోత్పల నల్ల కలువ, ఇలాగా నీలోత్పలం చోతం చ మామిడి పువ్వు, ఇలా 5 పువ్వులు. అంటే ఈ 5 పువ్వులు కాస్త శృంగార భావాలు కలిగిస్తాయని అర్థం, అంతకంటే ఇలా వసంత ఋతువులో ఉంటాయి. 5 బాణాలు వాడేట ఆయన అనుకున్నట్ట. ఆ 5 బాణాలు సరిపోవు, 10 బాణాలు కావాలనుకున్నట్టు. అంటే ఆర్మీ స్ట్రెంగ్త్ పెంచడం, సైన్యం పెంచడం. అందుకని బుద్ధి మార్చుకుందామని ఆలోచించట్లా. ఆయుధాలు 5 సరిపో, 10 కావాలనుకున్నట్ట. అని ఏం చేసేట, అమ్మవారి పాదాలకేసి చూసేట. అమ్మవారి కాలి గోళ్ళు 10 ఉన్నాయండి. 2 కాళ్ళు కదా, 2 ఏదులు 10. ఆ గోళ్ళన్నీ పువ్వుల్లా ఉన్నాయట. అందుకని అమ్మవారి పాదాలు ఆశ్రయించేట. 10 బాణాలు అంటే అర్థం అది. నా 5 బాణాలు సరిపోలేదమ్మా శివుణ్ణి గెలవడానికి, అందుకని నాకు 10 బాణాలు కావాలి. నీ కాలి గోళ్ళు అచ్చం నా బాణాలలాగే చెక్కినట్టుగా అందంగా గోళ్ళు తీసుకుంటే ఎలా ఉంటాయండి? గోళ్ళు చాలా అందంగా ఉంటాయి. గోరుగల్లు పెట్టి జాగ్రత్తగా గోరు గుండ్రంగా తీసుకుంటే అర్ధచంద్రాకారంలో ప్రతి గోరు అందంగా ఉంటుంది. గోళ్ళు అందంగా ఉండాలంటే గోళ్ళ రంగు వేయకూడదు, అది మనకు నచ్చదు. గోళ్ళకి రంగు వేయడం అంటే గోళ్ళ అందాన్ని పోగొట్టుకోవడం. శుభ్రంగా స్నానం చేసిన వెంటనే ఒళ్ళంతా తుడుచుకోవడంతో పాటు గోళ్ళు కూడా సన్నటి గుడ్డతో శుభ్రంగా తుడిస్తే ప్రతి గోరు శుభ్రంగా ఉంటుందమ్మా. వేలి గోళ్ళు, కాలి గోళ్ళు అన్నీ బాగుంటాయి. మగ ఆడ అందరూ చేయొచ్చు, రూపాయి ఖర్చు లేదు. మనం ఏం చేస్తామంటే వాటికి మట్టి పట్టేలాగా అలా వదిలేసి అడ్డమైన చోట తిరిగి వచ్చి తర్వాత మాత్రం పైన రంగు వేస్తాం. మన బుద్ధి ఎంతసేపు కవరేజే తప్పితే వాస్తవం అక్కర్లేదు మనకి. దాన్ని కప్పేద్దాం. ఎంతకాలం కప్పుతావు నిజం తెలుసుకోవాలి. అబద్ధాన్ని కప్పేసి నిజాలు చెప్తే కుదురుతుందా? నిజమేదో చెప్పు. ఎంతకాలం కప్పుతావు దాన్ని? అలాగే గోడరంగా వేయడం అంటే కప్పేయడం, గోటికి సహజంగా ఉండే కాంతిని కప్పేయడం. ఈ కృత్రిమత్వం నుంచే మనం బయటపడాలి. నిజంగా అమ్మవారి పాదాలు ఆశ్రయించాడు మన్మథుడు. ఈ 10, అందుకే ఈయన ఎలాగో బాణాలు అన్నాడు కాబట్టి, బాణాలు ఎక్కడుంటాయి? అమ్మల పొదిలో ఉంటాయి. అమ్మవారి జంఘలు, పిక్కలు ఈ మోకాల దగ్గర నుంచి కింది వరకు అమ్మల పొదుల్లో ఉన్నాయట. అందుకని అది చెబుతున్నాడు సరిగ్గా. ఇవేమో అమ్ముల పొదుల్లా ఉన్నాయమ్మా, ఇవేమో సరిగ్గా అమ్ముల పొదుల్లా ఉన్నాయి. ఆ అమ్ముల పొదులకి బాణపు ములుకులు ఎక్కడుంటాయి? కింద భాగంలో ఉంటాయి. పైకి కుచ్చులు లాంటి భాగాలు ఉంటాయి, అంతే కదా. అందుకని సరిగ్గా ఆ అమ్ముల పొదులోంచి బయటకు వచ్చిన బాణాల ములుకుల్లాగా 10 గోళ్ళు కనపడుతున్నాయట. 5 బాణాలని 10 బాణాలు చేయాలని ఆవిడ పాదాలు ఆశ్రయించడం. పైగా మనకు తెలుగులో ఒక గొప్ప మాట, 5, 10 చేయడం అంటే నమస్కారం పెట్టడం అండి. ఆయన నమస్కారం పెట్టాడు అనడానికి కావ్యాల్లో ఏమంటారంటే నమస్కారం అని వాడరు, 5, 10 చేశాడు అంటారు. అంటే ఈ చేతి వేళ్ళు 5, ఈ చేతి వేళ్ళు 5, 2 కలిపితే 10 నమస్కారం చేశాడు. 5, 10 అంటే అర్థం అది.
మన భారతీయ సంప్రదాయం ఈ నమస్కారం. నమస్కారం అనడానికి ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసో తెలుగులో? నమస్కారం, నమస్కరణం, నమస్సు, నమస్య, నమోవాకం, నతి, వినతి, ప్రణతి, ప్రణిపాతం, అభివాదం, అభివందనం, అంజలి, వెన్నెల, వేడికోలు, దోసిలి, దోయిలి, జోత, జొహారు, జేజే, 5 10 శాత, దండం, మొక్కు, ఇన్ని ఉన్నాయండి నమస్కారానికి పదాలు. ఇన్ని పదాలు ఉన్నాయి. లెక్క పెడితే 30 పదాలు తేలుతాయి. నమస్కారం అనడానికి ఇన్ని పదాలు తెలుగులో ఉన్నాయి అంటే తెలుగువారికి ఇతరుల్ని గౌరవించడం ఎంత ముఖ్యమైన విషయమో చూడండి. ఏ జాతిలోనైనా ఏ భాషలోనైనా పదాలు దేనికి ఎక్కువ ఉంటాయి? ఏది ఎక్కువ ఉపయోగిస్తారో దానికి ఎక్కువ ఉంటాయి. ఉపయోగించిన దానికి పదాలు ఉండవుగా. ఇంగ్లీషు భాషలో మంగళసూత్రానికి పదం చెప్పండి, ఉండదు. ఎందుకంటే వాళ్ళు మంగళసూత్రం వేసుకోరు. మనం ఏం చేసాం, చాలా తెలివైన వాళ్ళం, అప్పుడప్పుడు వేసుకుంటాం. మనం మిగిలినప్పుడు తీసేసాం. కొంతమంది వారానికి 2 రోజులు పతివ్రతలు ఉంటారు, మంగళవారం శుక్రవారం వేసుకుంటారు. మిగిలినప్పుడు మొగుడు అక్కర్లేదు, మంగళసూత్రం అక్కర్లేదు. నమశివాయ. ఈ దరిద్రపు సంప్రదాయాలు మానుకోవాలమ్మా. 90 అడుగుల అమ్మవారి పాదాల సాక్షిగా చెబుతున్న ముత్తైదువ అంటే మంగళసూత్రం చాలా ముఖ్యం. మంగళసూత్రం చాలా ముఖ్యం. చీరను బట్టి మంగళసూత్రాలు మార్చకూడదు. రాత్రింబొగళ్ళు మనిషి వెళ్ళిపోయే వరకు మంగళసూత్రాలు ఉండాల్సిందేనమ్మా. పొరపాటున దానికి ఏదన్నా అయితే మార్చే విధానం మీ అమ్మగారిని కానీ మీ అత్తగారిని కానీ అడగండి, చెబుతారు. దానికి ఒక విధానం ఉంటుంది. అడ్డగోలు పనులు చేయకూడదు, సంసారాలు పాడైపోతాయి. భర్త ఊళ్ళో లేడు అంటే మంగళసూత్రాలు మార్చకూడదు. మంగళసూత్రాలు మార్చవలసింది భర్తే, మిగిలిన వాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు. భర్త ఉండగానే చేయాలి, ఆయన అనుమతితో చేయాలి, ఆయనకి నమస్కారం పెట్టి చేయాలి. అది బానిసత్వం కాదమ్మా, సౌభాగ్యం. అది కట్టింది ఆయనే కదా. ఆయన ఊళ్ళో లేనప్పుడు మనకు బంగారం దొరికింది కదా అని మార్చేయకూడదు. అక్కడ కొన్ని చిహ్నాలు ఉంటేనే ఆ సౌభాగ్యం నిలబడుతుంది ఖచ్చితంగా. కాలి మెట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, నుదుటి మీద బొట్టు, ఇక్కడ పెట్టుకునే సింధూరపు రేఖ, ఈ 5 చిహ్నాలే ముత్తైదువ. ముత్తు ఐదువ, ఈ 5 చిహ్నాలు ఉంటేనే ముత్తైదువ. అప్పుడే కుటుంబం బాగుంటుంది. అవి మనం కాపాడుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. ఏ చీర కడితే ఆ గొలుసేయడం కదండి, ఎప్పుడు మంగళసూత్రాలే ఉండాలని ఖచ్చితంగా. గొలుసు వేసుకుంటే వేసుకోలేదా మానే, అది అంత సౌభాగ్యం. అందుకని అటువంటి సౌభాగ్య చిహ్నాలు మనకు ఉన్న ఆ నమస్కారం మనకుంది. ఎందుకని మనం వాడతాం, మంగళసూత్రం వాడతాం. మనకు ఇంగ్లీషులో లేదు, వాడడం. ఉపనయనం మనం చేస్తాం కాబట్టి పదం ఉంది ఉపనయనం. ఇంగ్లీషులో పదం ఏది? థ్రెడ్ మ్యారేజ్. అదేంటంటే దరిద్రపు మాట. థ్రెడ్ మ్యారేజ్ ఏమిటి? మ్యారేజ్ ఎక్కడుంది అందులో? అది ఉపనయనం. అది గురువు దగ్గరికి పంపించి చదువు చెప్పిస్తుంటే మ్యారేజ్ అంటాడు ఏమిటంటే అదొక మాట. వాడు బతుక్కి మ్యారేజ్ తప్పితే ఇంకో మాట లేదు. అందుకని థ్రెడ్ మ్యారేజ్ అన్నాడు. మరి అయితే పెళ్ళి కూడా థ్రెడ్ మ్యారేజ్. అక్కడ మంగళసూత్రం ఉంది, అది థ్రెడ్డే. దిక్కుమాలిన భాష అంటారు. పిల్లల్ని ఆ భాషలో చేర్పిస్తున్నామమ్మ, దేశం నాశనం అయిపోయింది. వీడికి మాంగళ్యం తెలియదు, యజ్ఞోపవేతం తెలియదు, పవిత్రమైన పదాలు ఏమీ తెలియదు. నేర్పాలి ఖచ్చితంగా. మన భాష, మన సంప్రదాయం, మన సంస్కృతి పిల్లలకి నేర్పాలి. ఇలాగే ఉండాలని చెప్పాలి. మనం ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. దయచేసి గమనించండి, మనం చేసినట్టు చేస్తారు. రోజు తల్లి తండ్రి పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా ఎక్కడో ఓ చోట కూర్చుని పూజామందిరంలో జపం చేస్తూ ఉంటే పుట్టిన పిల్లాడికి కానీ అమ్మాయికి కానీ బడికి వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలని ఎవరూ చెప్పక్కర్లేదమ్మా. వాడు అప్రయత్నంగా వచ్చేస్తాడు అక్కడికి. మా అమ్మ చేసింది, మా నాన్నగారు చేశారు. అది చేసి చెప్పాలి. ఒరే గుళ్ళోకి వెళ్ళమని చెప్పానా, దండం పెట్టుకు వెళ్ళమని చెప్పానా అని ఈ చెప్పానా కదా, నువ్వు చెయ్యి, వాడు వస్తాడు. అలాగ మన్మధుడు పదాలు ఆశ్రయించాడు. నమస్కారం, కాలి గోళ్ళు 10. ఎందుకని ఈ అమ్ముల పొదిలో కిందికి ఉంటాయి బాణాలు. అప్పుడు ఈ 10 పాదాలను ఆశ్రయించడం వల్ల వెంటనే అమ్మవారు నీకెందుకురా శివుడు వశమైపోతాడు, ఇప్పుడు అయ్యి బాణాలు అందరు అంటే బాణాలు వేసేది ఎందుకు? అమ్మవారికి వశం కావడానికి. పెళ్ళయ్యాక ఎలాగూ వశం అయ్యాడుగా. పరాజయితుం రుద్రం ద్విగుణ శరగర్భం గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశుఖో బాఢమకృత. ఈ 5 రకాల బాణాలు కలిగిన విషమ విశుఖుడు ఉన్నాడు. అప్పుడు నీ పాదాలు ఆశ్రయించాడయ్యా. యదగ్నే దృశ్యంతే దశశరఫలా పాదయుగళి నకాగ్రఛద్మానక సురమకుట శాణైకనిక శాఖ. ఆ బాణాలు ఎక్కడ కనబడ్డాయంటే అమ్మవారి పాదాలు గోళ్ళే ఆ బాణాలుగా ఉన్నాయట.
యదగ్రే దృశ్యంతే దశశర ఫలాహ. అప్పుడు వాడు అనుకున్నాడు, నాకు ఇదివరకు 5 బాణాలు ఉండేవి, అమ్మవారి పాదాలు ఆశ్రయించడం వల్ల ఆవిడ కాలిగోడ రూపంలో 10 బాణాలు వచ్చాయి. ఈ జీవితాన్ని జయించడానికి కూడా వాసవీదేవి కాలిగోళ్ళు అనే 10 బాణాలు ఉపయోగిస్తాయమ్మా. 10 బాణాలు ఉపయోగిస్తాయి. కార్యవర్గం వారు మన అందరి అదృష్టం ప్రకారం అమ్మవారిని ఎంత ఎత్తులో పెట్టారు అంటే, మనం కింద ఉన్నవాళ్ళం మిగిలిన అవయవాలు చూడలేకపోవచ్చు, తల ఎత్తాలి, కానీ పాదాలు చూడొచ్చునమ్మా, చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆంజనేయ స్వామి పాదాలు ఎంత పెద్దగా ఉంటాయో బయట పెడితే, పెద్ద పెద్ద విగ్రహాల పాదాలు ఎంత ఉంటాయి, అంత విగ్రహాలు ప్రత్యేకం బంగారంతో చేయించి ఆ పాదాలు పెట్టారంటే, ఆ పాదాలు చూడడం ద్వారా మన మనస్సు కూడా బంగారంగా మారాలి అనేది ట్రస్ట్ బోర్డు వారి ఉద్దేశం అమ్మ. వారి ఉద్దేశం అది, దాన్ని పండించాలి. మన మనస్సులు బంగారం కావాలి. అందులో ఎక్కడ కల్మషానికి రాగద్వేషాలకి తావు ఉండద్దు. అందుకని వచ్చినప్పుడు ఆ పాదాలు బాగా దర్శించండి, అంతే, వెళ్ళిపోండి. ఇది అన్నీ ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు చెప్తున్న శ్లోకంలో కూడా అదే, ఎప్పుడు 10 బాణాలు ఉన్న ఆవిడ పాదాలను ఆశ్రయించింది. పైగా బాణాలకి పదును పెట్టాలంటే ఏం చేస్తారో తెలుసా? ఆకురాతి మీద, మణుల మీద పదును పెడతారు. మరి అమ్మవారి కాలిగోళ్ళు బాణాలు అంటున్నాడు కదా శంకరాచార్య, పదును ఎక్కడ పెడతారంటే ఎంత అందంగా చెబుతున్నాడు. సురమకుట శాణైక నికషాఖ. పొద్దున్నే ఇంద్రుడు, చంద్రుడు, ఉపేంద్రుడు, దిక్పాలకులు మొదలైన వాళ్ళందరూ వచ్చి ఆవిడ పాదాలకి దండం పెడతారట వంగి. అప్పుడు ఆ కిరీటాలు ఆవిడ పాదాలకు తాగుతాయట. ఆ కిరీటాల్లో రకరకాల మణులు ఉంటాయి కదా, ఆ మణులకి వాళ్ళని అనుగ్రహించడం కోసం ఆవిడ కాళ్ళు ఇలా ఎలా అంటుంది, అమ్మ నీ పాదాలు మాకు రాసుకుంటే మాకు ఆనందం అంటే ఇలా ఎలా అంటుంది. ఆ రకంగా కాలిగోళ్ళు దేవతల కిరీటాల్లో ఉండే మణుల మీద సానబెట్టుకుందమ్మా, సానబెట్టుకుంది. ఆది పరాశక్తి అంత గొప్పది. ఆ శక్తి ఇక్కడ మనకి వాసవీదేవి రూపంలో ఆవిష్కృతమైంది. ఇంతకంటే వేరే చోటుకి వెళ్ళే పని ఏమిటి మనకు అసలు? అంత గొప్పది ఆవిడ శక్తి అంటే, అది చూడగలగాలి. ఇంకా ఆవిడ పాదాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, కొందరికి ఆ పాదాలు చూడగానే అప్రయత్నంగా చేతులు ముడుచుకుంటాడు. మనకు అంతే కదండి, గుళ్ళోకి రాగానే. అంతవరకు మనం ఊరికే గుళ్ళో 12 జ్యోతిర్లింగాలు చూస్తూ అమ్మవార్లన్నీ చూస్తూ వచ్చిన వాళ్ళం, అక్కడికి వచ్చేసరికి అప్రయత్నంగా చేతులు ముడుచుకుంటామా లేదా, చెంపలు కూడా వేసుకుంటామా లేదా, ఎవడో చెప్పక్కర్లేదు. ఎందుకు చేతులు ముడుచుకుంటాయో చెబుతున్నాడు. నకైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యక కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిశమన్నాయ దదతౌ. ఆవిడ పాదాలు చూడగానే దేవతా స్త్రీల చేతులు అప్రయత్నంగా ముడుచుకుంటాయట. దాని మీద ఆయన చెబుతున్న కవిత్వం ఏమిటో తెలుసా? సూర్యకాంతి పడగానే పద్మాలు వికసిస్తాయి, చంద్రకాంతి పడగానే పద్మాలు ముడుచుకుంటాయి, కలువలు వికసిస్తాయి. అదొక కవి సంప్రదాయం. సూర్యకాంతి పడగానే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముడుచుకుంటాయి. చంద్రకాంతి పడగానే కలువలు వికసిస్తాయి, పద్మాలు ముడుచుకుంటాయి. అంటే మన జీవితంలో రాత్రి పగలు భేదం లేదండి. ఎప్పుడూ మనం ముడుచుకోవడానికి, వికసించడానికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నా జీవితం ఒక చీకటి అయిపోయింది అని బాధపడక, చీకట్లో వెన్నెల ఉంది, వెళ్ళి బయటికి వెళ్ళి చందమామను చూడు. వెన్నెల ఎప్పుడు ఉంటుంది? చందమామ ఎప్పుడు? రాత్రి ఉంటుంది, పగలు ఉండడు. పగలు నీకు కనపడ్డావు. ఎప్పుడూ వెలుగే అనుకునేవాళ్ళు చీకట్లో చందమామను చూడొచ్చు, ఎప్పుడూ చీకటే అనుకునేవాళ్ళు పగలు సూర్యుని చూడొచ్చు. మొత్తం మీద సూర్యుడు చంద్రుడు అని 2 నేత్రాల ద్వారా అమ్మవారు మనకి పగలు రాత్రి కూడా అభ్యుదయాన్ని పొందే అవకాశం ఇచ్చిందమ్మా, అవకాశం ఇచ్చింది. ఎప్పుడూ నీరసానికి లోను కావలసిన అవసరం లేదు. సంసారంలో ఏమైనా సమస్యలు ఉంటే దంపతులు చలికాలం అయితే కాస్త ఎండలో కూర్చుని మాట్లాడుకోండి. పిల్లల గురించి మాట్లాడుకోవాలనుకోండి, వాళ్ళు పడుకున్నాక ఏ బాల్కనీలోనో 2 కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకోండి ప్రశాంతంగా. వాళ్ళకి వినపడకూడదు. ఒక్కరు నిర్ణయాలు తీసుకోకూడదు. దంపతులు ఎప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూర్చునే తీసుకోవాలి. ఎందుకంటే సంసారం సమస్య, అది ఆడపిల్ల సమస్య, మగపిల్లడ సమస్య. ఊళ్ళో వాళ్ళ వరకు తెలియదమ్మా, వీళ్ళతో పడే బాధ మనకే తెలుసు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రేమ, మామూలు ప్రేమ కాదమ్మా, ప్రాణం పోసి పెంచుతున్నారు. ఆ 20 ఏళ్ళు వచ్చాక ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఏడాది అయ్యేసరికి మనస్సులు మారిపోతున్నాయి. తర్వాత తెలుస్తున్నాయి ఏదో జరిగిపోయింది ఘోరమని. మా అమ్మాయే మా అబ్బాయే అనుకుంటున్నాం, ఏడుస్తున్నాం ఇక్కడ. తర్వాత ఎంత కొట్టుకుంటే ఉపయోగం ఏమిటి? వాళ్ళకి ఆ వయసులో ఎవడో కనపడతాడు, వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అది మంచిది కాదమ్మా అంటే అర్థం కాదు.
పోనీ వెళ్ళిన వాళ్ళు ఉంటారా? నెలలాళ్ళకి వాడు భాగవతం బయటపడుతుంది, మళ్ళీ మమ్మీ అని ఫోన్. ఇక్కడ ఎంతమంది జీవితాల్లో ఈ గర్భశోకం లేదండి? ఇంత కష్టపడి పెంచాం దీనికోసమా? వాళ్ళకి ఏ సంబంధాలు చూడాలో పెద్దలకి తెలియదా? పెద్దలు చూసిన సంబంధాలు బాగుంటాయి కానీ వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటే ఏముంటుందండి? ఎంతమందికి చేతనమును ఎంచుకోవడం. పేపర్లో వస్తున్న హత్యలు, అక్రమ సంబంధాలు, గొడవలు చూడండి. ప్రేమించుకుని పెళ్ళిళ్ళలోనే ఎక్కువ వస్తున్నామండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చాలా తక్కువ అండి. ప్రేమించుకుని చేసుకున్నవే ఎక్కువ. మరి ఏం చూసుకుని ప్రేమించుకున్నట్టు ఇక్కడ వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. అంటే మనిషిని అంచనా వేయడం తెలియదమ్మా. బాల్యంలో కానీ 20 ఏళ్ళలో కానీ అమ్మాయికైనా అబ్బాయికైనా అంచనా వేయడం తెలియదు. తక్కువని పడిపోతారు, అందానికి పడిపోతారు ముందు, అసలు ఇక మిగిలిన ఆలోచించరు. అదే పెద్దవాళ్ళు అయితే అందం కంటే ఆస్తి ఉందా, తినడానికి తిండి ఉందా, కట్టుకుందుకు బట్టలు ఉన్నాయా, ముందు ఇంట్లో ఎవరో రోగాలు లేకుండా ఆనందంగా ఉన్నారా, అసలు ఎవరికైనా కడుపు పండిందా, అందరూ ఇంక పిల్లలు లేని వాళ్ళేనా ఆలోచిస్తారు కదా. అటువంటి చోట పిల్లలు ఎలా ఇస్తామండి? అత్తగారు ఎలాంటిది, మావగారు ఎలాంటిది కూడా ఆలోచించకుండా పిల్లల్ని ఇచ్చేస్తారా? అమ్మాయి అబ్బాయి ఎంచుకున్నా అనుకోండి, ఏముండదు, బయట ఎక్కడో గుళ్ళోనో బళ్ళోనో చూస్తాడు, అంతే ఐ లవ్ అంటాడు. ఇక్కడ ఈ బాధలన్నీ భరించి సంసారంలో మనం గెలవాలి అంటే అమ్మవారి పాదాల కేసు చూస్తే అప్రయత్నంగా మన చేతులు ముడుచుకుంటాయి. మనకి 2 అవకాశాలు అమ్మవారు ఇచ్చింది. పగలు సూర్యకాంతిలో ఉండండి, రాత్రి చంద్రకాంతిలో ఉండండి. ఏదైనా వెలుతురే, ఏదైనా వెలుగే. సూర్యకాంతి వేడి వెలుగు, చంద్రకాంతి వెన్నెల వెలుగు. దేని ఉపయోగాలు దానుకున్నాయి. నిజానికి భూమండలం మీద మొక్కలు పెరగాలన్నా సూర్యకాంతి ఎంత అవసరమో చంద్రకాంతి కూడా అంతే అవసరం. చంద్రుణ్ణి ఓషధీనాం పతి అంటారు. మొక్కలన్నీ పెరగడానికి చంద్రకాంతి కారణం. అలాగ ఆశ్రయించాలి. నకైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిగి. దేవతా స్త్రీలు వచ్చి అమ్మవారిని దర్శిస్తారట. అప్రయత్నంగా వాళ్ళు చేతులు ముడుచుకున్నాయట. శంకరాచార్య స్వామి ఎందుకు ముడుచుకున్నాయంటున్నాడంటే వాళ్ళకి భక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ అమ్మవారి కాలి గోళ్ళు చంద్రాకారంలో ఉన్నాయి కదా, అర్ధచంద్రాకారంలో. మరి చంద్రుణ్ణి చూడగానే పద్మాలు ముడుచుకుంటాయి కదా, దేవతా స్త్రీల చేతులు పద్మాలు కదా, అందుకని కరకమలాలు ముడుచుకున్నాయి అన్నాడు ఆయన. అదే ఆయన కవిత్వం. అప్రయత్నంగానే చంద్రుణ్ణి చూడగానే పద్మాలు ముడుచుకుంటాయి. దేవతా స్త్రీల చేతులు పద్మాల్లో ఉంటాయి, కరకమలాలు అంటాం కదా, కరకమలాలు. అవి చంద్రుని చూడగానే ముడుచుకుంటాయి. మరి అక్కడ చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే అమ్మవారి కాలి గోళ్ళు సరిగ్గా గోరుగల్లు పెట్టి కత్తిరిస్తే అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అర్ధచంద్రుడు కాంతే కదా విన్నారు, అది చూడగానే ముడుచుకున్నాయి. నకైర్న ఆకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత యవతే చండి శరణం. అలా జరగగానే అమ్మవారు ఓ నవ్వు నవ్వింది, ఆక్షేపిస్తూ, అంటే వెక్కిరిస్తూ. అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళని వెక్కిరిస్తారే, ఆస్తి బాగా ఉన్నవాళ్ళు బంధువుల్లోనే ఆస్తి లేని వాళ్ళు ఎవరన్నా పెళ్ళిలో కనపడితే, ఏట్రా నువ్వు అలా అయిపోయావు, ఏం వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, నీ జాతకం ఒకసారి చూపించుకోరా. ఈ దరిద్రుడిని ఈ మాట మాట్లాడమని ఎవడు చెప్పాడండి ఇక్కడ? కొంతమందికి ఆ పొగరు, ఐశ్వర్యం పొగరు ఎలా ఉంటుందంటే దగ్గర బంధువుల్నే ఐశ్వర్యం తక్కువ ఉందని అవమానించడం, పనిగట్టుకుని ఆ ప్రస్తావన తీసుకురావడం. పెళ్ళిలో మనం కలిసామండి, నలుగురు మనస్సులు కలిసే మాటలు మాట్లాడుకోవాలి కానీ ఎదుటి వాళ్ళలో లోపం వెతుకుతారేంటండి? ఎంతసేపు లోపమే. ఎవరన్నా పిల్లలు లేని ఆవిడ కనపడగానే ఇంకా నీకు పిల్లల పుట్ల నీకు ఎందుకే గొడవ, ఆవిడ ఏమైపోవాలి, ఇక నుంచి ఆవిడ పెళ్ళికి రాదు, పేరెంటానికి రాదు, అవమానం. లేకపోతే అమ్మాయి కనపడగానే ఇంకా మీ నాన్నకి సంబంధాలు చూడట్లా, ఏదో పలకరింపు అంటారు. నీకెందుకు ఆ గొడవ? మీ అమ్మాయ? ఆ తండ్రికి తెలియదా, ఆయన అమ్మాయికి తెలియదా? నువ్వేంటి పలకరిస్తావు? ఆ తండ్రికి ఎంత అవమానం, తల్లికి ఎంత, ఆ పిల్లకి ఎంత అవమానం. ఈ పలకరింపుల పొరపాటును కూడా రాకూడదమ్మా. మనకు ఐశ్వర్యం ఉంది కదా, మన వ్యాపారాలు బాగున్నాయి కదా అని ఏదో చిన్న చింతపండు కొట్టేట్టుకుని ఒక ఆయన బతుకుతూ ఉండొచ్చు, ఆయన ధర్మంగానే ఉన్నాడుగా. ఏంట్రా ఎంతసేపు ఆ చింతపండు కొట్టంటావు, చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూసాడు ఆయనక. ఈయనకుంది, ఈయన పెట్టాడు, ఆయన పెట్టాలి, అవమానించాలి. సాధారణంగా పెళ్ళిళ్ళలో, విందుల్లో, వినోదాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ వక్ర వ్యాఖ్యానాలు పక్కన పెట్టేయాలమ్మా, చాలా ప్రమాదం అది. వీలైతే సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి. ఈ వ్యాఖ్యానాలు ఏమిటి? ముఖ్యంగా మగాళ్ళైనా ఏదో జవాబు చెప్పి తట్టుకుంటారు, ఆడవాళ్ళు తట్టుకోలేరండి. సున్నితమైన హృదయం, వాడు ఎలా అన్నాడు, వాళ్ళ ఆవిడ ఎలా అంది, అదో రకంగా చూసింది, ఇంటికి వెళ్ళి బెంగట్టేసుకుంటారండి. ఆ చూపు చాలు.
ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎదుటి వాళ్ళలో లోపాన్ని చెప్పకూడదు. పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, చదువు రాని వాళ్ళ దగ్గర చదువు గురించి, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి మాట్లాడకూడదమ్మా. ఏది ఉందో అదే మాట్లాడాలి, ఏది లేనిది మనం మాట్లాడకూడదు. అదే లెక్క. బంధుత్వాలు మిగలాలి, స్నేహం బాగుండాలి, ఆధ్యాత్మికత వెళ్ళి విరియాలి, సమసమాజం ఉద్భవించాలి అంటే ముందు మన మనస్సులో మార్పు రావాలి. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఏది బాగుందో చెప్పరాదా? బాగులేనిది ఎందుకు చెబుతున్నావు? ఎక్కడ వాళ్ళ అబ్బాయికి ఎవరో మార్కులు తక్కువ వచ్చాయి, ఎందుకు ప్రస్తావిస్తావు? మీ అబ్బాయికి బాగానే వచ్చాగా ఉండు. మీ వాడికి ఏంటి తక్కువ వస్తున్నాయి, ట్యూషన్ పెట్టించకపోయావా అంటే మీ వాడికంటే మా వాడు చాలా గొప్పవాడని పొగరెక్కడ? ఏంటి ట్యూషన్ పెట్టించాలని ఆవిడికి తెలియదా? నువ్వు చెప్పాలి ఇక్కడ. అదెందుకు ప్రస్తావించాలి అసలు? ఇక అక్కడి నుంచి వాళ్ళు నలుగురిలోకి రావడం మానేస్తారు. సరిగ్గా ఇక్కడ అదే చెబుతున్నారు శంకరాచార్య పరోక్షంగా. అమ్మవారు సరదాకి కల్పవృక్షాన్ని వెక్కిరించిందట. ఏమిటి? చూడు, దేవతా స్త్రీలు నాకు దండం పెట్టగానే అప్రయత్నంగా వాళ్ళు చేతులు ముడుచుకున్నాయి. నీకు దండం పెడుతున్నారు కదా, కల్పవృక్షం నువ్వేమన్నా ఇచ్చావా? నువ్వేమి ఇచ్చావు? అమ్మవారు నేను ఇచ్చినట్టుగా నువ్వేమన్నా ఇచ్చావా అంటే, కల్పవృక్షం కంటే ఎక్కువగా మన కోరికలు తీర్చగలిగిందే 90 అడుగుల వాసవి మాత విగ్రహం. కల్పవృక్షం కంటే ఎక్కువగా. ఏ చెట్టు అయినా వేప చెట్టు వేపకాయలనే ఇస్తుంది, మామిడి చెట్టు మామిడి పళ్ళనే ఇస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలనే ఇస్తుంది. అమ్మవారి విగ్రహం అన్ని కోరికల్ని తీరుస్తుందమ్మా, అన్ని కోరికల్ని తీరుస్తుంది. కల్పవృక్షం అంటే అర్థం అది. కల్ప అంటే నువ్వేది కోరితే అది, అంటే నీకు ఏది అవసరమైతే అది. అసలు ఏది కోరకుండా నాకు ఏది అవసరమో నీకే తెలుసునమ్మా అని ఒక్క మాట వదిలేస్తే మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తుంది. అందులో సందేహం లేదు. ఆది పరాశక్తి అంటే ఏదో కోరావనుకో అంతవరకే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాగా భూదేవి కొడుకంటే కొడుకుని ఇచ్చింది, వాడు దుర్మార్గుడు అయ్యాడు. ఎందుకు వచ్చిన గొడవ? నా జీవితం నీ చేతుల్లో పెట్టా అంటే అయిపోయా. దండం పెడితే చాలు. నకైర్న ఆకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసతయవతే చండి చరణౌ. అమ్మవారి పాదాలు కల్పవృక్షాన్ని సైతం ఆక్షేపిస్తున్నట్టుగా ఉన్నాడు. ఎందుకని? ఫలాని స్వస్థేభ్యక కిసలయకరాగ్రేణ దదతాం. కల్పవృక్షం పళ్ళు ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? స్వస్థేభ్యక, దేవతలకే ఇస్తుంది, మానవులకు ఇవ్వదు. మనకిస్తాయి. కల్పవృక్షం ఏమిటో మనకు తెలుసా? తెలియదే. మనకు వేప చెట్టు మామిడి చెట్టు తెలుసు, కల్పవృక్షం మనకు తెలియదు. అంటే కల్పవృక్షం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? దేవతలకు ఇస్తుంది, మానవులకు ఇవ్వదు. అదో లోపం. కిసలయకరాగ్రేణ దదతాం. కల్పవృక్షం